మరో ఉత్తరం చూద్దామండి. గోపీనాథ్ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. శ్రావణంలో వరలక్ష్మి వ్రతం ఎవరైనా ఆచరించవచ్చా, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. వ్రతం అంటే ఏమిటి? నియమం. నియమం అంటే ఏమిటి? ప్రతి నియమానికి కొన్ని కోరికలు ఉంటాయి, కొన్ని ఫలితాలు ఉంటాయి. కోరికలు లేకుండా చేసే వ్రతం ఎవరైనా చేయవచ్చు. ఇప్పుడు సౌభాగ్యం, సౌమనస్యం, సువాసినిత్వం, సంపద, అలాగే మంచి భర్త, మంచి సంసారం, మంచి కుటుంబం, మంచి సంతానం, ఇలాంటివి కావాలని కోరుకునేవారు భార్య లేనివారు చేయొచ్చు. మరి భర్త లేనివారు, సంతానం లేనివారు చేయాలి, సంతానం కావాలి కాబట్టి. వివాహం కాని వారు చేయాలి, వివాహం కావాలి కాబట్టి కదా. కాబట్టి తాము దేన్ని కోరుతున్నారో, తాము కోరుతున్న కోరికను పొందటానికి తమకు అర్హత ఉంటే వాళ్ళు చేయాలి, లేదు చేయలేం. విద్యకు అర్హత వయసు సంబంధం లేదు, ఇక్కడ పట్టుదల ఉంటే చాలు, జీవితాంతం విద్య అభ్యాసం చేయవచ్చు. కానీ అలాంటివి కావే. అందువల్ల వారు కోరి చేస్తే, కోరికలు తీరాలని చేయటానికి ఆ కోరికలు పొందే అర్హత, ఔచిత్యం వారిలో ఉంటే చేయొచ్చు. లేదు అనుకుంటారు, ఏ కోరికలు లేవు, అలా అమ్మను కూర్చోబెడతాం, ఆరాధన రోజు చేస్తాం. శ్రావణమాసం ఎందుకు, వరలక్ష్మి వ్రతం ఎందుకు? అమ్మను భగవంతుణ్ణి పూజించడానికి మాసము, తిథి, నక్షత్రాలతో ఏం పని? కానీ నియమం అనుకుంటే ఇంట్లో పని చేసుకుంటాం, రోజు చేసుకుంటాం, పొద్దున చేసుకుంటాం, పగలు చేసుకుంటాం, సాయంత్రం చేసుకుంటాం, రాత్రి చేసుకుంటాం. అది ఆఫీస్కి పోవాలంటే 9:30కే పోవాలి, 5 కాగానే రావాలి. అదేంటి ఇంట్లో చేసుకుంటామే, అది నిష్కామం, ఇది కామం. అందువల్ల కోరికను అనుసరించి, పొందే యోగ్యతను అనుసరించి, వారి మానసిక స్థితిని అనుసరించి ఈ వ్రతాన్ని ఆయా విధానంలో ఆచరించి ఆ ఫలితాన్ని పొందాలి.